అందరికీ నమస్కారం అండి. ఇది మీ వేణు. నిన్న H1B వీడియోని చాలామంది చూశారు. థ్యాంక్స్ అండి. ఈ బిజీ టైంలో మీరు నా వీడియోని చూసి కామెంట్స్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న మాట్లాడేటప్పుడు అందరూ ఎన్ఆర్ఐలు డబ్బుల గురించి ప్రయారిటీ ఇస్తారు అన్నట్టు మాట్లాడాను. నా ఉద్దేశంలో అందరూ అంటే ఈ ఫ్రాడ్ చేసే కన్సల్టింగ్స్ కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళ గురించి మాట్లాడాను. ఇది అందరి అభిప్రాయం కాదు. ఎందుకంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ నా రిలేటివ్సే చాలామంది ఉన్నారు మిగతా చాలా కంట్రీస్లో. సో ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ద ఎన్ఆర్ఐస్. ఓకే, ఇది గమనిస్తారని ఆశిస్తున్నాను. నిన్నటితోటే ఆపేద్దాం అనుకున్నాను, బట్ నిన్న అనుకున్నట్టే ఈ విషయం ఇంతటితో ఆగేలా లేదు. రెండు విషయాలు సపరేట్గా మాట్లాడుకుంటే మంచిది. ఒకటి కన్సల్టింగ్ గురించి, రెండోది ఎంఎస్ రిలేటెడ్ థింగ్స్ గురించి. కన్సల్టింగ్లో నిన్న మనం మాట్లాడుకున్నట్టు దెర్ ఈజ్ నో నీడ్ టు మేనేజ్ ఏ సపరేట్ ఆఫీస్ ఫర్ ద కన్సల్టింగ్ కంపెనీ. నిన్న మనం అనుకున్నాం ఇట్ ఈజ్ ఎ పాయింట్ అని. ఎస్, ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఇల్లీగల్ ఏమీ కాదు. ఆమె ఆ న్యూస్ రిపోర్టర్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఆవిడ చెప్పినట్టు కన్సల్టింగ్ అన్నప్పుడు అక్కడి నుంచే పని చేయించుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది అస్సలు వ్యాలిడ్ పాయింటే కాదు. ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇది క్లియర్గా తెలుసు. ఎందుకంటే క్లయింట్ want some people in their location, right? So it is not possible to maintain the company with all the resources from offshore. సో అది అసలు వ్యాలిడ్ పాయింటే కాదు. అండ్ ఇక్కడ చూడాల్సింది ఎందుకు రీసెంట్గా యుఎస్ మీడియా కానివ్వండి, వేరే మీడియాస్ కానివ్వండి, ఎందుకు H1 మీద అంతగా మాట్లాడుతున్నారు, అంతగా ఇది చేస్తున్నారు, పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. H1 వల్ల అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని అంటే కనిపిస్తున్న రీజను యుఎస్లో ఇంటర్నల్ పాలిటిక్స్, ఇంటర్నల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి ఈ మీడియా వాళ్ళు చూస్తున్నట్టున్నారు. ఆ విషయాలు మాట్లాడుకోకుండా వేరే విషయాలు డైవర్ట్ చేసుకోవడానికి ఈ ఇష్యూస్ అన్నీ రైస్ చేస్తున్నట్టున్నారు. అది ఒక రీజన్ కనపడుతుంది. ఇంకోటి మన వాళ్ళు చేసే అతి వల్ల కొంత చాలా వరకు నిన్న చెప్పినట్టు కొన్ని విషయాల్లో మనం ఎక్కువ చేసి వాళ్ళ దృష్టిలో పడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వినాయక నిమజ్జనం గురించి మాట్లాడుకున్నాం. కొన్ని ఏరియాల్లో అయితే రోడ్డు మొత్తం బ్లాక్ చేసేస్తున్నారంట మన వాళ్ళు ఆ రోజు. ఇది ఇలాంటివి. అండ్ సినిమా వాళ్ళ ఫంక్షన్స్ కానివ్వండి, సినిమా వాళ్ళు వచ్చినప్పుడు, పాలిటీషియన్స్ వచ్చినప్పుడు ర్యాలీలు చేయాల్సిన పని ఏంటి? బయట ఉన్నప్పుడు నువ్వు ఇండియాలో ఏమన్నా చేసుకొని అభిమానం నీ ఇది వేరు. వాళ్ళు అమెరికా వచ్చినప్పుడు ఒక 100 కార్లు 200 కార్లు పెట్టి నేను ర్యాలీ చేస్తానంటే మరి పక్కన వాళ్ళకి ఇబ్బందే కదా. మిగతా ట్రావెల్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలాంటివన్నీ ఉన్నాయి. మన వాళ్ళు కొంచెం అతి చేసి వాళ్ళ దృష్టిలో పడుతున్నారు. సో వాళ్ళు అంతా తవ్వుతున్నారు, ఎక్కడ దొరుకుతారా వీళ్ళు ఏదో ఒకటి చేయాలి, ఎక్కువ చేస్తున్నారు, మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఎక్కువ చేయటం ఏంటి అని. సో ఇది కూడా మెయిన్ రీజన్, ఒక రీజన్ నిన్న మాట్లాడుకున్నాను దాని గురించి. ఎంఎస్ రిలేటెడ్ థింగ్స్ వచ్చేసరికి నిన్న మాట్లాడుకున్నట్టు ఒక మెయిన్ థింగ్ ఈజ్ ఫైనాన్షియల్ కన్సర్న్స్. మన పిల్లల్ని ఎంఎస్కి పంపిస్తున్నప్పుడు మినిమం 40 to 60 lakhs వరకు ఇక్కడ లోన్ తీసుకొని పంపిస్తున్నారు 90% ఆఫ్ ద పేరెంట్స్. అఫ్కోర్స్ పేరెంట్స్ కనుక లోన్ ఏమీ అవసరం లేదు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, పంపిస్తున్నారంటే అది అసలు మాట్లాడుకోవాల్సిన విషయమే కాదు. ఈ లోన్ తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ మన వాళ్ళు ఆ లోన్ని ఈఎంఐస్ కట్టాలన్నా, వెనక్కి సేవ్ చేసుకోవాలన్నా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది పిల్లలు. సో ఇవన్నీ ముందే పేరెంట్స్ పిల్లలు మాట్లాడుకుని ఉంటే ఏ విధమైన టెన్షన్స్ ఉండవు. అది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం కూడా. ఎందుకంటే మనం ఇల్లీగల్గా కొన్ని విషయాలు చేస్తున్నప్పుడు ఒకవేళ దొరికిపోతే ఏం చేయాలనేది కూడా మనం రెడీగా ఉన్నారనుకోండి, ఎవరికి ఏ టెన్షన్ ఉండదు, పిల్లలకి ఉండదు, ఇటు పేరెంట్స్కి ఉండదు. సో అవన్నీ డిసైడ్ అయిన తర్వాతే లోన్స్ తీసుకొని పంపించడానికి రెడీగా ఉండండి. పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా కూడా అదే. ఓకే. అండ్ అతి మనం ఇండియా మీడియా కానీ యుఎస్ మీడియా కోర్స్ వాళ్ళకి లాబియింగ్స్ ఉంటాయి, పొలిటీషియన్స్. ఇక్కడ కూడా అలాగే తయారైంది. ఇప్పుడు ఇండియాలో కూడా వివిధ పొలిటికల్ పార్టీస్కి డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. కొన్ని అనవసరంగా హడావుడి చేసే యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ.
సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చిన్న విషయాన్ని వ్యూవర్షిప్ కోసం ఇంకో దానికోసం పెద్దగా ఏదో జరిగిపోయినట్టు ఇక్కడ పబ్లిష్ చేస్తారు. దానివల్ల అనవసరంగా ఇక్కడ ఉండే పేరెంట్స్ కానీ ఇంకొకరు పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ కంగారు పడుతున్నాయి. ప్రతి దానికి కంగారు పడుతున్నారు. ఏ ఊర్లోకి వెళ్ళినా ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూర్లోకి వెళ్ళినా మినిమం 10 మంది ఉంటున్నారు అమెరికాలో ఎంఎస్ చేసేవాళ్ళు కానీ H1 మీద వెళ్ళిన వాళ్ళకి. సో ఆ రోజు డిస్కషన్ అంతా అదే ఉంటుంది ఊర్లలో. అక్కడ అలా జరిగిందంట కదా, ఇక్కడ ఎలా మన పిల్లల పరిస్థితి ఏంటి అనేది. సో ఇది ఎప్పుడు కాగుతుందో తెలియట్లేదు. ఈ మీడియా ఛానల్స్ అతి అనేది వ్యూవర్షిప్ కోసం డబ్బుల కోసం వీళ్ళు ఏది పడితే అది పబ్లిష్ చేసేస్తున్నారు. సో ఇది కూడా ఒక రీజన్ జనాలు ఎక్కువ మాట్లాడుకోవడానికి. ఇది ఒకటి. ఇంకొకటి ఫ్రాడ్స్ కూడా ఉన్నాయి. ఫ్రాడ్స్ మన వాళ్ళు అంటున్నారు కదా, మీడియా వాళ్ళు ఇండియా పరుగు పోతుంది, తెలుగు వాళ్ళ పరుగు పోతుందని నిన్న నేను కూడా మాట్లాడాను. కొన్ని విషయాల్లో దొరికినప్పుడు మిమ్మల్ని అనరు, ఇండియానో తెలుగు వాళ్ళనో అంటారు అని. ఎస్, కొన్ని జరుగుతాయి అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మాట్లాడితే ఓకే, ఇలాంటి చిన్న ఈ కన్సల్టింగ్ రిలేటెడ్ థింగ్స్ వాళ్ళు ఏదో చెప్పారని మనమేదో మన వాళ్ళని కించపరుస్తూ మాట్లాడాల్సిన పని అయితే లేదనిపిస్తుంది. నిన్న కన్సల్టింగ్ విషయంలో తెలుగు వాళ్ళ పరుగు పోయింది అది ఇది అంత ఇదేమీ కనపట్టలేదు అక్కడ. ఎందుకంటే అది రూల్స్ పరంగానే ఉన్నాయి అన్నీ కూడా మనం డిస్కషన్స్లో చూస్తే. ఎప్పుడు పరుగు పోతుంది అంటే కొన్ని విషయాలు ఉంటాయి. ఈ మధ్య దొంగతనం చేస్తూ దొరికారు, షాప్ లిఫ్టింగ్ చేస్తూ. ఇంకొకటి కొంతమంది అమ్మాయిలు కూడా బ్లాక్మెయిలింగ్ థింగ్స్ లాంటివి చేస్తున్నారని ఈ మధ్య రీసెంట్గా దొరికారని వింటున్నాము. రూమ్లో బ్యాచిలర్గా జాయిన్ అవుతారు, మీరు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు అన్నీ తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇది ఇన్ఫార్మ్ చేస్తాను గవర్నమెంట్ రిలేటెడ్ థింగ్స్కి, వాళ్ళు మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు అని. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి మన పిల్లలకు కూడా, ఎంఎస్ చేసే వాళ్ళకి. ఇవన్నీ ఇది ఎంత మాట్లాడుకున్నా ఇంకా వస్తూనే ఉంటుంది యూఎస్ రిలేటెడ్ థింగ్స్ అనేవి. సో లెట్స్ స్టాప్ దిస్ హియర్. సో ఫైనల్గా వచ్చేసరికి మంచి కన్సల్టెన్సీస్ ఉంటాయి, చెడ్డ కన్సల్టెన్సీస్ ఉంటాయి. అది మనం అప్లై చేసే ముందు, మీరు డబ్బులు ఏదైనా కట్టే ముందు చెక్ చేసుకోండి ప్రాపర్గా. లీగల్గా మాట్లాడుకుంటే డబ్బులు ఏమీ కట్టాల్సిన పని లేదు మీ పిటిషన్ ఫైల్ చేసే వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు తీసుకుంటున్నారు అంటే మీరు క్లియర్గా ఉండండి, అది ఎందుకు తీసుకుంటున్నారు ఎలా అనేది. దట్స్ అప్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.